హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా. మన ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. ఇది ఒక కొరియన్ డ్రామా, మా బయాస్ మై బాస్. ఈ డ్రామా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. స్టార్టింగ్లో మన హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ పేరు నాకు. హీరోయిన్కి ఒక ఫ్యాన్ ఉంటారు. తనకంటూ ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి తను ఒక అబ్బాయిని ఇష్టపడతా అంటే తను సింగింగ్ చేస్తుంటాడు. యాక్టర్ లీచన్ తన పేరు. సో తను చూసి తను చాలా ఇష్టపడుతుంది. తను ఇన్స్పైర్ అవుతుంది. తను ఎంత లవ్ చేస్తుందంటే తన మీద లవ్ పుట్టేసింది. తనకి లవ్ పుట్టేసింది. లవ్ ఎలా పుడుతుంది అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ కార్ యాక్సిడెంట్ లాగా తన మీద లవ్ పుట్టేసింది. దాని ద్వారా తనకి ఫ్రెండ్స్ అనే వాళ్ళు వస్తారు. తనంటే పిచ్చి క్రేజ్ తనకి. తను ఎక్కడున్నా తన గురించి ఆలోచిస్తుంటుంది. తన గురించే జాబ్. సో తను ఒక ఫ్యాషన్ డిజైన్గా వర్క్ చేస్తుంటాడు అపీలో అనేసి. ఆ అపీలోకి వెళ్ళేసి తను జాయిన్ అయ్యి తను ఎలాగైనా కలవాలనేది తన ఫైనల్ గోల్. సో తను ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేసినా అంటే తను ఎక్కడైనా సాంగ్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే అక్కడికి వాలిపోయి తను చూసేసి తను మెస్మరైజ్ అయిపోయేసి తను అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా పక్కన ఏం జరిగినా పట్టించుకోకుండా ఉంటుంది. అలాంటి అమ్మాయికి ఒక జాబ్లో ఎస్ఆర్లో జాబ్ చేస్తూ ఉంటుంది మిస్ నామ్. తన డ్రీమ్ ఏంటి అంటే తనకి సక్సెస్ఫుల్గా పెద్ద ఫ్యాన్ అయిపోవడమే లీచానికి. సో పర్లేవ లీచానికి. సో తను వచ్చేసి ఏం చెప్పినా కూడా వర్క్లో తన సీనియర్ వచ్చేసి నేను చెప్పింది నువ్వు చెయ్యి, అంతకుమించి ఎక్కువ చెయ్యొద్దు. ఆపరేషన్ టీమ్ అనేసి అనుకుంటే సరేలే తన అప్లోకి వెళ్ళేసి అప్లై చేయాలి అనుకుంటూ ఉంటుంది. సో అప్లై చేస్తుంది. మరుసటి రోజు 2 PM తనకి రిజల్ట్ వస్తుంది. నేను ఎలాగైనా ఉండిపోయి జాబ్ చేస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అనేసి ఫ్రెండ్స్ చెప్తుంటుంది. ఇంకా అంతలోపల తనకి ఫ్యాన్ గుర్తొచ్చేసి రీచాన్ గుర్తొచ్చేసి నీకోసమైనా నేను వెతుకుతాను. రీచాన్ ఎన్నిసార్లు ఓడిపోయినాడు, ఎన్నిసార్లు గెలిచాడు, తను మళ్ళీ వచ్చాడు కదా సార్, అలాంటప్పుడు నేను కూడా గెలుస్తాను అనేసి ఇంకా లీచాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో నేను రేపు 2 PM వస్తుంది రిజల్ట్, ఖచ్చితంగా లీచాన్ కలుస్తాను అనేసి తను టోటల్ వచ్చేసి తన యూనివర్స్ నమ్ముతూ ఉంటుంది. మన యూనివర్స్తో ఏమన్నా అనుకుంటే అయిపోయేటట్టు. సో తను వచ్చేసి ప్రతి ఒక్కదాన్ని 2016 నుంచి తన గురించి ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటుంది. ఏమేమి చేశాడు, ఏమేమి సాధించాడు అనేసి. సో అలా 2022 వచ్చి తను వచ్చేసి ఒక పార్టీలో ఫ్యాషన్ ఉంటుంది కదా, అక్కడ జాయిన్ అవ్వాలి అనేసి చెప్తారు. సో మన హీరో కాంగ్ చాలా సూపర్ గా ఉంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు. వాళ్ళు వేరే వర్కులు వచ్చేసి ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు డబ్బులు చేయమంటారు. తనకి ఆ ప్రపోజల్ నచ్చదు. సో ఫ్యాషన్ ప్లాట్ఫామ్ లాంచింగ్ తను వచ్చి రిసెర్చ్ చేస్తారు. మేమేమో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందుకు అంటే నాకు నచ్చలేదు అంటారు. సో తను ఎస్సీ వచ్చేసి వర్క్ చేస్తూ ఉంటుంది. కాంగ్ కూడా అక్కడ సీఈఓగానే వర్క్ చేస్తాడు. కాంగ్ లీచాన్ వచ్చి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. సో తర్వాత వచ్చేసి 2 PM అవుతుంది. తను వెయిట్ చేస్తూ ఉంటుంది రిజల్ట్ కోసము. సో ఎలాగో రిజల్ట్ వచ్చేసింది. ఆ రిజల్ట్ అతను క్వాలిఫై అయిపోతుంది. అంతే అరుస్తుంది, ఆఫీస్ అంతా గందరగోళం అయిపోతుంది. ఇంకా కానీ తను ఎప్పుడు తెలిసి ఉండదు. సో తనకి జాబ్ వచ్చిన పరిగెత్తా వెళ్తూ ఉంటే కానీ గుద్దుకునేసి ఇంకా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంది. ఎవరు ఈ అమ్మాయి అన్నట్టు తను చూస్తూ ఉంటాడు. సో ఇంకా నీ షర్టు మీద తనంతా ఇది చేశారు అనేది చూసింటారు. ఇంకా అన్ని సర్దుకునేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పి నాకు జాబ్ వచ్చిందా అనేసి వీధిలో పడుకునే ఎగురుతూ ఉంటుంది. ఇంకా పార్టీ చేసుకుంటూ ఉంటారు. లీచాన్ కలుస్తాము అనేసి. ఇంకా అదే టైంకి బయటకు వెళ్ళింటారు. ఇంకా కాంగు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి బయటకు వెళ్ళేసి ఏదో వర్క్ చేద్దాము అనేసి వెళ్తుంటే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తే అక్కడ తను వాళ్ళ ఫ్రెండ్కి కలవాలనేసి అంటూ ఉంటాడు. ఇంకా వెళ్ళేసి తను లీచాంది పెద్ద పోస్టర్ తెస్తుంది. ఆ పోస్టర్ తను చించేసి వెళ్ళిపోతాడు. గుమ్మని తనకి బాగా కోపం వస్తుంది. తొక్కలో ఈ లీచాన్ ఈ ల్యాండ్కి ఏంటి అసలు ఒక లూజర్ అని చెప్పేసి అంటూ ఉంటే అది వినేసి తను వస్తుంది. నామ్ వచ్చి తను కొడుతుంటే ఆ దెబ్బ కామ్ తగులుతుంది. తన బాస్ని గుర్తింటారు. పాపం ముప్పు రక్తం వస్తుంది. సారీ అని మా ఫ్రెండ్ తరపున అనేసి తను సారీ చెప్తారు. సో ఏంటిదా ఏం చేస్తున్నారు అంటే అందరూ నిన్నే చూస్తున్నారు అని వేరే తను కొట్టినట్టు అంటే ఇంకా అందులో మన ఫ్రెండ్ పని చేస్తానికి తన మోకాల మీద కూర్చొని చూడండి తన మోకాల మీద కూర్చొని సారీ చెప్తుంది. ప్లీజ్ వదిలేయండి అంటే సరే వెళ్ళిపోండి అనేసి కామెంట్ చెప్తాడు. ఇంక తీసుకుని వెళ్ళేసి అది వదిలేసి ఏంటి ఇప్పుడు ఎంత రక్షణ చేసింది అనేసి అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా తను కలవడానికి చాలా తన అంతా వెళ్ళేసి చూస్తుంటుంది. అక్కడ ఫ్రెండ్స్ వచ్చేసి కలుస్తారు. ఇద్దరు ఒక అమ్మాయి లీమీనా, ఇంకో అమ్మాయి వచ్చేసి డాము అనేసి కలుస్తారు. దీని పేరు నాము. నాము లిలీ
సో సరే మన బ్యాచ్ పేట్స్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తుంది, తనకు ఐడియా ఇస్తారు. సో సరేరా మనం సీఈఓని కలెక్ట్ చేస్తాము, సీఈఓని చూపిస్తాం అనేసి తను తీసుకొని వెళ్తారు. అక్కడ తను లీచానేమో అనేసి తను చాలా ఫీల్ అవుతుంది. అందరూ తను పరిచయం చేసుకుంటుంటే ఇక తను వచ్చేసి పరిచయం చేసేసి తను అలా తల బయటకి చూసాడు, అక్కడ లీచాన్ ఉండడు అక్కడ. సో నామా అనుకున్నట్టు చేయిస్తుంది. సో అక్కడ ఉండేది తను షాక్ అయిపోయి కాంగాని చూసి ఏంటో లీచాన్ లేదు అంటే, సరే మీకు ఎప్పుడైనా ఏమైనా అవసరం అంటే డోర్లు ఓపెన్ లో ఉంటాయి, ఎప్పుడైనా వచ్చేసాను అడగచ్చు, పర్మిషన్ తీసుకొని అవసరం లేదు, మనం ఇన్ని రోజుల నుంచి కలుపుగా వర్క్ చేస్తాం అనేసి తాను చెప్తూ ఉంటాడు. ఇంకా ఏంటి అబ్బాయి ఏమో ఇంత డల్గా ఉందన్నట్టు తను చూస్తాడు. ఇంకా లీచా అని వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, అంటే తను కాంగు లీచా ఫ్రెండ్స్. సో తను అక్కడ చూసి నేను నీ కోసం వస్తాను, నువ్వేంట్రా ఇక్కడ లేవు అనేసి ఇక తన ఫోటోని చూస్తూ ఉంటారు. మిస్ నామ్ అనేసి పిలుస్తారు. తన నోట్లో ఏదో ఉంటుంది, అది గొంతులో ఇరక్కపోతుంది, మాట రాదు, తనకేం చేయాలో అర్థం కాదు. ఇంకా ఏమైంది నామా, ఏమైంది ఏమైంది ఏమి అనేసి నా గొంతు ఏందిరా అనేసి చెప్పలేకపోతుంది. ఇంక అంత లోపల మన బాస్ వస్తాడు, కాంగ్ వచ్చి తను ఎత్తి కుదేస్తే బయటకు వస్తుంది. అయిపోయింది ఇప్పుడు బాగున్నావా అంటే ఇంకా అందరూ ఉంటుంది, పరువు పోతుంది తనకి. తను బయటకు వచ్చి నీకు తెలుసా ఈరోజు ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి అందరి ముందు ఎంబ్రెస్ చేసిన అమ్మాయి పేరు నాము అని చెప్తూ ఉంటే, ఏందో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు డిసిప్లిన్ ఏదో లేదు, అక్కడే ఉంది రా అమ్మాయి అనేసి అక్కడ ఉండే అమ్మాయి చెప్తారు. సరేలే అనేసి తను సైలెంట్కి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. సో నువ్వేం ఫీల్ అవ్వద్దులే, ఇక్కడ సీఈఓగా లించన్ కదా అంటే ముందుగా ఉన్న సీఈఓగా ఇప్పుడు అంతా కాంగే చేసుకుంటున్నాడు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. తను ఎప్పుడో ఒకసారి వస్తాడు ఏదైనా మీటింగ్ కి ఈవెంట్స్ కి, అంటే అవునా సరేలే అనేసి ఇంక వాళ్ళ ఫ్రెండ్లు చెప్తారు, మేము పాటిస్తామా ఎట్లున్నాడు చూసావా లేదా అంటే, ఇంక వాళ్ళతో చూస్తూ ఉంటే ఏమైంది ఎందుకే ఏడుస్తున్నావు ఏంటో చెప్పే అంటే, నా బొంద ఇంకేముంటుంది ఆడ, ఇదో నాకు మాకు స్పెషల్ పెట్టించే పార్టీ అంటే, సరేలే కానీ ఏమైంది అంటే, లీచన్ రాలేదే కంపెనీ చెన్నంట, కానీ తను రావట్లేదే, తను ఇక్కడ లేదే అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది అనేసి వాళ్ళు మెసేజ్ చూసుకుంటారు. నేను ఫస్ట్ డే సీఈఓ పట్టుకున్నాడే, నేను తన ఆఫీస్లో పడ్డాను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటే, సో ఏంటి తన ఎస్సీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏదైనా మోటివ్ ఉందేమో అంటే తను వేరే వాళ్ళు పంపించాలని అనుకుంటారు. సో అందరూ వచ్చేసి పార్టీకి వెళ్తే అక్కడికి తను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అతను కూడా వస్తాడు. సో నువ్వు చేయకపోతే ఇంకెవరు చేయరంట అన్నట్టు మాట్లాడతాడు. సరే సంతలోపల ఒక అమ్మాయి రిపోర్టర్ వస్తుంది డోయింగ్. సో కంపెనీ ఇంటర్వ్యూ చేస్తామంటే రేపు ఆఫీస్కి రా అంటే, నాకు తన మీద ఇంట్రెస్ట్ లేదు, నీ మీద ఇంట్రెస్ట్ ఉంది పర్సనల్ గా అంటే, సరే అంత లోపల అక్కడికి లీచైన్ వచ్చి ఉంటాడు. సో నేను వెళ్తే అక్కడ ఒక అబ్బాయి కూర్చునేసి ఎంతసేపు మేము చాలా సేపు పెట్టేయింది అనేసి అక్కడ తను ఉంటాడు. అందరూ తను హ్యాట్ వేసుకొని వస్తాడు. నువ్వు ఎప్పుడు బిజినెస్ కోసమే కాల్ చేస్తావు అంటే, ఏనా నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నారా, ఇక్కడ నువ్వు ఉండే ప్లేస్ కాదు కదా అంటే, అలా కాదు లేరా, సో రిస్క్ అవుతుంది, సో జాగ్రత్తగా ఉన్నట్టు మనం ఆల్రెడీ అయిపోయినాము, ఇండస్ట్రీకి అవుట్ సైడ్ ఉన్నాము, సో నువ్వు ఆ గురించి ఆలోచించద్దులే కానీ నువ్వు ఉన్నావు కదా అంటే, సో ఎవరితోనా డేట్ చేస్తున్నావా అంటే, అలా ఏం లేదులే అంటే, ఏమి నాకు తెలుసులే కాంగ్, నువ్వు నాకు తెలుసులే, నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు, నువ్వు అందుకే ఎవరితో డేట్ చేయట్లేదని నాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఎవరితో డేట్ చేయవు, నువ్వు చాలా కోల్డ్ హార్టెడ్, సరేలే కానీ వదిలేసి, నేను ఇప్పుడు స్టన్నింగ్ స్టార్ అంటే, నాకు ఆల్రెడీ ఒక బయాస్ ఉందిరా అంటే, నిజం ఆ బయాస్ ఎవర్రా అంటే, నాకు కపిలా ఉంది కదా అంటే కంపెనీ గురించి చెప్తాడు. అప్పిలో నాకు తెలుసురా, ఆల్రెడీ తెలుసురా, నన్ను ఇష్టపడుతున్నా, ఒకసారి చెప్పురా ప్లీజ్ చెప్పురా, చెప్పు లీచా నువ్వే నా బయాస్ అని చెప్పురా, అప్పిలో లీచా నీకు బయాస్ కదా అంటుంటే నాకు అమ్మ రిపోర్టర్ వచ్చింటే, సో అందుకనేసి నాకు తను ఇష్టపడట్లేదు ఇప్పుడు అర్థమవుతుంది అనేసి, నాకు తెలుసులే అంటే నీకు ఇష్టం అనేసి ఇంకా లీచా అని వచ్చేసి తను టీచ్ చేస్తూ ఉంటారు. ఇంకా రిపోర్టర్ చూసి వెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి వెళ్ళేస్తే అంబోలా చేస్తుంది. సరేలే అయిపోయింది నువ్వేం చేస్తావంటే, ఇంకా నుంచి తను అవాయిడ్ చేసేయి అనేసి తను చెప్తారు. సో తను ఎవరికి చెప్పినా ఇంకా అక్కడ కలవకుండా బాస్ ని అవాయిడ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. సో తను కనిపించిన ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి డ్రింక్స్ అనేది స్పాన్సర్ చేస్తారు కదా, అక్కడికి కాంగ్ కూడా వస్తారు. సో తన డ్రింక్ ఎక్కువైపు ఇంటికి పంపించు అని చెప్పేసి అంటూ ఉంటే, సరే అనేసి తన ఇంటికి పంపిస్తారు.
తన ఇంటికి వెళ్ళకుండా పైన రూమ్కి వెళ్ళిపోతుంది ఆఫీస్ టవర్కి. ఆఫీస్ టవర్కి వెళ్ళి చూస్తుంటే చాంగ్తో మాట్లాడుతూ ఉంటుంది. సో నువ్వు రాలేదు, నీ కోసం నేను వెయిట్ చేశారా, సరే సరే నీ ఫోటో తీసుకుంటాను, పాస్పోర్ట్ నీ బర్త్డేనే కదా అనేసి నొక్కుతూ ఉంటే ఇంకా అంతలోపు కాంగ్ వస్తాడు. ఈ మిడిల్ నైట్ ఎందుకు ఇక్కడ వచ్చావు అంటే, నువ్వే కదా చెప్పావు ఎప్పుడైనా నా డోర్ ఓపెన్ లో ఉంటుంది, అందుకే నేను వచ్చాను, ప్లీజ్ రీఛార్జ్ చేసుకున్నాను అంటే, ఏంటి రీఛార్జ్ అనేసి ఇంకా అక్కడే పనుకుంటారు. ఇంకా వాళ్ళ కొలీగ్స్ మాట్లాడుకుంటుంటారు. తన మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో తను వచ్చేసి హ్యాపీగా మాట్లాడుకుంటూ తను నిద్రపోయి చూస్తుంటారు. తనకి ఫోన్స్ పెట్టేసి ఉంటారు. ఇంకా తను కూడా అక్కడే పనుకుంటాడు. మార్నింగ్ తను లేచి వెళ్ళిపోతుంది. ఏంటి అబ్బా నేను ఇక్కడ పనుకున్నానా అనేసి, ఏంటి నువ్వు తనతో పనుకున్నావంటే లేదు లేదులే అనేసి ఇంకా చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ కొలీగ్స్ కి సరే అనేసి తను వస్తుంది. ఇంకా అందరూ వచ్చేసి ఏమైంది ఏమంటే, నువ్వు చాలా బాగా చేసావు పార్టీలు అనేసి అందరూ తనకి థమ్స్అప్ ఇస్తూ ఉంటారు. ఏమైందబ్బా అని చూస్తుంటే వాళ్ళు బాస్ తొంగి చూస్తుంటాడు. ఏమైంది, ఏం చేశాను గొప్పదారా అనేసి అనుకునేసి ఏమైందంటే లీచాన్ వచ్చాడు, మేము ఫోటో తీసుకున్నామంటే నా బ్రతుకొచ్చారా, ఏందిరా నేను లీచాన్ కోసం వస్తే లీచాన్ లేదు, నా బాస్ దగ్గర నేను ఇదైపోయాను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే తన నైట్లో వాళ్ళ బాస్ చూసింది గుర్తు వస్తూ ఉంటుంది. వాళ్ళ బాస్ గుర్తుకుంటుంది. సారీ సారీ ఏంటి నన్ను చూసినప్పుడు అంతా మీ అమ్మ గుర్తొస్తుందా నీకు అంటే, ఏమైనా చేసావా అంటే లేదు లేదులే అనేసి ఇంకా తను చెప్తారు. సో ఏం జరగలేదు అనేసి ఇంకా తను వెళ్ళిపోతాడు. మన కాంకి తన మీద కొద్దిగా ఇష్టం అనేది వస్తుంది. సో తన వెనకాల వెళ్తూ ఉంటాడు. తన ఆఫీస్ స్టాఫ్ ఏంటబ్బా వీడు నన్ను ఫాలో అవుతున్నాడు అనేసి తను పరిగెత్తా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఎలివేటర్ దగ్గరికి వెళ్తే అక్కడ లీచాన్ ఎదురుగా కనిపిస్తా తను చూసి షాక్ అయిపోయి మెస్మరైజ్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. సో ఏంటబ్బా ఈరోజు స్పెషల్ డే అని చూసి ఇంకా తన కోసం వస్తూ ఉంటే తను చూసి షాక్ అయిపోతారు. ఇంకా కాంగ్ తను చూసి తన ఎక్స్ప్రెషన్ చూసి దీని కోసం వచ్చిందేమో అన్నట్టుంటారు. సో ఏమైంటుందంటే తను వెళ్ళేసి అక్కడ పనుకోవడానికి వెళ్ళింటే తను కూడా అక్కడ పనుకో ఉంటాడు. తనతో పాటు తను కూడా ఆఫీస్ లో పనుకో ఉంటాడు. ఇంకా ఒకరు చూసుకుంటే అందులో అక్కడ మేడ్ వస్తుంది. సో ఇక్కడ రావద్దు, నువ్వు వెళ్ళిపో, కాఫీ తెచ్చి అనేసి తను అవాయిడ్ చేస్తాడు. సో ఎవరికి తెలియకుండా తను హైడ్ చేస్తాడు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేశారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి.